తెలంగాణలో రైతులు ఇప్పుడు గర్జిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా ఏదైతే రేవంత్ అన్న కాళేశ్వరం కూళేశ్వరం అయింది. కాళేశ్వరంలో నీళ్లు నిలబెడితే భద్రాచలం నుంచి అన్ని ఊళ్ళు కొట్టుకుపోతాయి అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు తెలంగాణ రైతులు కాంగ్రెస్ రేవంత్పై ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మరీ ముఖ్యంగా గడచిన 4 రోజుల నుంచి రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నలుగురు పొలిటికల్ ప్లాట్ఫామ్ని కంప్లీట్గా ఆక్యుపై చేశారు. బీజేపీ పెద్దగా సౌండ్ లేదు. అసలు కాళేశ్వరం విషయంలో బీజేపీ అంటిముట్టనట్టుగానే ఉంటుంది. ఒకవేళ బీజేపీ ఇన్వాల్వ్ అయినట్టయితే కనుక రేవంత్ రెడ్డి, మేము రిపోర్ట్ మీ చేతిలో పెట్టాము, మీరు ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం మేము అప్రోచ్ అయ్యాము, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో బీజేపీ గోడమెది పిల్లిలాగా పూర్తిగా సర్దుకుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోటాపోటీ వ్యాఖ్యలతో ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కేటీఆర్ మొన్న రిజర్వాయర్ని సందర్శించిన రోజు నుంచి ఈ వ్యాఖ్యలు మరింతగా మంట పుట్టిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ రైతులు బయటకు వచ్చి బీభత్సంగా కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గర్జిస్తున్నారు. అంటే ఎక్కడా కూడా మేము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము అనేటువంటి సందర్భాన్ని కానీ సమావేశాన్ని కానీ ముందుకు తీసుకురాకుండా కేవలం మేము ఏ పార్టీకి సంబంధించిన రైతులం కాదు, మేము కేవలం తెలంగాణ రైతులం, కేసీఆర్ హయాంలో అప్పటి టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక వరంగల్కి నీళ్ళు వచ్చాయి, కరీంనగర్కి, నిజామాబాద్కి, తుంగతుర్తి వరకు నీళ్ళు వచ్చాయి, మరి ఇప్పుడెందుకు నీళ్లు రావట్లేదు అనేటువంటి ఒక ప్రశ్నను కామన్ మ్యాన్ కూడా అడుగుతున్నాడు. ఇక రెండో ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, కేసీఆర్ హయాంలోనే కూలిపోయిందని అనుకుందాం కాసేపు, మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, మరి మీరేం చేశారు, మీరేం ప్రగతి సాధించారు కాళేశ్వరంలో, మేడిగడ్డ ప్రాజెక్టులో? ఇంకొక మాట కాంగ్రెస్ వ్యక్తి ఏమన్నాడంటే, పగిలిపోయింది, కూలిపోయింది అని మాట్లాడటం జరిగింది ఒక మీడియా సమావేశంలో. దానికి ఒక రైతు సమాధానంగా, అది కూలిపోలేదు, జస్ట్ నెర్రలిచ్చింది, అది 2 పిల్లర్లు మాత్రమే, దాన్ని మనం మన ఇంట్లో ఏదైతే ఒక పక్కన చిన్న డ్యామేజ్ జరిగితే దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకుంటామో ఆ రిపేర్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది, మీరు దాని మీద ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి దృష్టి పెట్టలేదు, ఇప్పటికైనా దృష్టి పెట్టండి, ఏదైతే కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయండి, అన్నారం సుందిళ్ళ ద్వారా మాకు నీళ్ళు ఇవ్వండి అనేటువంటి బాధ అనేది వ్యక్తపరుస్తున్నారు. ఇది నిజం. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు పరిస్థితులు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా వర్షాలు లేవు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే మబ్బులు విపరీతంగా పడుతున్నాయి, కానీ ఎక్కడా కూడా భారీ వర్షం అనేది లేదు. బట్ ఉత్తరాదిలో పరిస్థితి వేరుగా ఉంది. ముంబైలో కానివ్వండి, గుజరాత్, యూపీలో కానివ్వండి బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి, కానీ బట్ దక్షిణాదిలో ఇంతవరకు మంచి భారీ వర్షాలు అనేది లేవు. కాకపోతే ఉత్తరాదిలో కురిసినటువంటి, పైన కురిసినటువంటి వర్షాలకి గోదావరి నది, కృష్ణానది వరద అయితే వస్తుంది. ఇప్పుడు ఆ వరద దగ్గర రోజుకు 9 టీఎంసీలు పోతున్నాయని ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే పరిస్థితి ఉందో, ఆ పంప్ హౌస్ల పరిస్థితి ఉందో, ప్రభుత్వం యుద్ధ పరాపతిన స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికీ మేలుకోకపోతే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకవైపు రైతు భరోసాలో ఇబ్బంది కలిగింది. వీళ్ళేం చెప్తారు, ఏదైతే ఇవ్వాల్సిన టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్లు ప్రాపర్గా ఇవ్వట్లేదు, కొన్ని మింగేస్తున్నారు అని రైతులు ఇబ్బంది పడుతున్నారు, బాహాటంగా చెప్తున్నారు. ఏదైతే వీళ్ళు అమలు చేసినటువంటి రైతు రుణమాఫీ, ఆ రుణమాఫీ కూడా ప్రాపర్గా జరగలేదు. ఎవరైతే ఉన్నారో రైతులందరికీ రుణమాఫీ జరగలేదు, ఏదో కొంతమందికి తూతూ మంత్రంగా రుణమాఫీ జరిగింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా పెద్ద
యూజ్ లేకుండా పోయింది కాంగ్రెస్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు చెప్పుకోవటానికి, మంత్రులు చెప్పుకోవటానికి అనేటువంటి మాట ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. ఇక మూడో విషయం చూసుకుంటే యూరియా ఎరువుల విషయంలో ప్రభుత్వం నిజంగానే చాలా ఇబ్బందులు కూరుకుపోయింది. అదేదో ఈ సంవత్సరం వచ్చింది కాదు, మనం అంతకుముందు సంవత్సరం చూసాం. యూరియా విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా బదనాం జరిగింది. దాని ఇంపాక్ట్ వచ్చే ఎలక్షన్స్లో గట్టిగా ఉండబోతుంది. ఇక నాలుగో విషయం మద్దతు ధర. ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడో ఏదైతే వరి కానివ్వండి, ఖరీఫ్లో రబీలో పండినటువంటి వరిని సమీకరించడంలో కానివ్వండి, మక్కలు కొనటంలో కానివ్వండి ముందుండేది. అదేవిధంగా డబ్బులు కూడా అలానే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జనాలు, మనం చూసాం ఆ వీడియోలు కూడా, వర్షంలో తడిచిపోవటం, ఏడవటం, రైతులు కొనట్లేదని. సో ఎలాగోలాగా ఆ సీజన్ ముగిసిపోయింది, మళ్ళీ కొత్త సీజన్ స్టార్ట్ అయింది. సో ఈ 4 అంశాల్లో కూడా రైతుకు సంబంధించినటువంటి అతి ప్రాముఖ్యమైన అంశాల్లో ప్రభుత్వం ఎక్కడో తప్పటడుగేస్తుంది. ఇది రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే రూరల్ తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేసింది. ఒక్కొక్కళ్ళ మెజార్టీలు చూసుకుంటే 90, 1,00,000, 70,000, 60,000, 80,000 ఈ రకంగా వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నల్గొండ, ఖమ్మంలో ఈ 2 జిల్లాల్లో బలంగా ఉండేది, ఉమ్మడి జిల్లాల్లో. కాకపోతే మహబూబ్ నగర్ జిల్లా కానివ్వండి, నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు మెజారిటీ సీట్లు ఎక్కడైతే బీఆర్ఎస్ బలంగా ఉండేదో ఆ ప్రాంతాలని కొల్లగొట్టేసింది. ఎందుకంటే రైతులు ఓట్లేశారు, కాంగ్రెస్ నమ్మి ఓట్లేశారు. టీఆర్ఎస్ని వద్దు, అదే బీఆర్ఎస్ని వద్దు అని కాంగ్రెస్ని గెలిపించుకున్నారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అంటే ఆ రోజు కేసీఆర్ చెప్పలేదా అంటే రైతు భరోసాకు రామ్, దళిత బంధుకు జై భీమ్ అని చెప్పాడు కదా. మరి దళిత బంధు ఏమైపోయింది? లేదు కదా. రైతు భరోసా కూడా వీళ్ళు అనుకున్నంతగా రావట్లేదని రైతులే చెప్తున్నారు. సో కేసీఆర్ అందుకే సైలెంట్ అయిపోయాడు. కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు, ఆ విమర్శలకి స్పందించాలని కూడా అనుకోవట్లేదు. వీళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, ఆ డిజైన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఇప్పుడు వచ్చి ఏం ఉపయోగం? ఇప్పుడు వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మేడిగడ్డలో ఆ 2 పిల్లర్స్ కుంగి. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గురించే చెప్తున్నారు ఇప్పటికి కూడా? అంటే వీళ్ళు ఒక అథారిటేటివ్ కమిటీ వేసి జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు, కానీ ఆ కమిషన్ ఏం తేల్చింది? ఇప్పటిదాకా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అయితే లేవు కదా. ప్రతిపక్షం ఏమో ఆ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అది చెత్తబుట్లో వేసినట్టే, అది యూస్లెస్ రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏ చర్యలు తీసుకోకూడదని హరీష్ రావు, కేసీఆర్ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళు అదే రిపోర్ట్ను పట్టుకొని మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను పట్టుకొని సిబిఐ ఇన్వెస్టిగేషన్కు చేయాలని చెప్పేసి బాల్ తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో వేశారు. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 1,00,000 కోట్ల కనెక్షన్ రూపంలో తీసుకున్నారు అని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్తుంటే, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 90,000 కోట్లే, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిద్ది అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఆ చెప్పే మాటలేదో అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు చెప్పలేదు? కేసీఆర్ అన్ని సభల్లో మాట్లాడినా ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఎవ్వరూ కాళేశ్వరం గురించి మాట్లాడకూడదు అని ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చాడు. అందుకనే వాళ్ళు మాట్లాడలేదు. ఏ పార్టీ నాయకుడు కూడా కాళేశ్వరం కుంగి ప్రతిపక్షాలు ఈ విధంగా విమర్శలు చేస్తున్నప్పుడు 2023లో కేసీఆర్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ అసలు ఏం జరగనట్టే బిహేవ్ చేశారు. కాళేశ్వరం అంటే తెలియనట్టే, అంతా బాగున్నట్టే బిహేవ్ చేశారు. కనీసం అప్పుడన్నా కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. అంటే 2 విషయాల్లో కేసీఆర్ ఓడిపోయాడని చాలామంది అనుకుంటారు. ఒకటి ఎమ్మెల్యేల కరప్షను, రెండోది కాళేశ్వరం, మూడోది ఏదైతే ఆయనకున్నటువంటి కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అంటామా, దాన్ని ఆభిజాత్యం అంటామా, ఏమంటామో తెలియదు, కానీ జనానికి దూరం అయిపోయి ఇప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడు అంతే ఉన్నాడు. ఏదో ఆయన ఒక రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆయన ఒక జైలు వేసుకున్నాడు, ఇంకంతకంటే ఉంటుంది. సో ఆ రకంగా ఇప్పుడు రైతులైతే ఇబ్బంది పడుతున్నారు, గర్జిస్తున్నారు. అంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుంటే, అది నల్గొండ జిల్లా రైతులు కానివ్వండి, ఖమ్మం జిల్లా రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట్లాడుతున్నారు. ఓకే, కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టాడు, కూలిపోయింది, కాసేపు అనుకుందాం, దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం ఉంటుంది కదా. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. మీరు ఎందుకు ఆ బాధ్యతను తీసుకోలేదు? ఇంకా ఎందుకు రాజకీయపరమైన విమర్శలే చేస్తున్నారు? ఏదైతే ఇప్పుడు సూపర్ ఎలినినో ఉందో ఆ సూపర్ ఎలినినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఏదైతే వరద గోదావరి నుంచి కిందకి వెళ్ళిపోతుందో దాన్ని ఒడిసి పట్టి జనాలకు ఇవ్వాలి అనేది రైతుల వాదన. ఏ రైతును కదిలించినా అదేనండి.
వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయినా అదర్ పార్టీస్ అయినా ఒకటే చెప్తున్నారు, మాకు నీళ్ళు ఇవ్వండి, మేము పంటలు వేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, 3 సంవత్సరాల నుంచి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయి అక్కడ పంపులేమి స్టార్ట్ చేయలేదు, అయినా 2 సంవత్సరాల నుంచి పంటలు బాగా పండుతున్నాయి. ఏదైతే కేసీఆర్ టర్మ్లో పండిన పంటల కంటే ఎక్కువ పంటలు ఇప్పుడు పండుతున్నాయి, ఎక్కువ ఈల్డింగ్ ఇప్పుడు వస్తుంది. మరి ఇంకెందుకు మీరు కాళేశ్వరం కేసీఆర్ అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతారు, మమ్మల్ని మీరు ప్రైస్ చేయండి అంటున్నారు. మేము మక్కల ధర ఎంత ఇచ్చాము, అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము మక్కలకి ఎక్కువ ధర ఇచ్చాము, మమ్మల్ని ప్రైజ్ చేయండి అని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే, ఇప్పుడు రైతులు అడిగే ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. 2.5 సంవత్సరాలైనా మీరు ఎందుకు ఆ పిల్లర్స్ని బాగు చేయించలేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇక ఇందులో సందిట్లో సడేమియా అన్నట్టుగా కేసీఆర్ గారికి వారం రోజులు ఇవ్వండి, నాకు 20 రోజులు ఇవ్వండి, 2 నెలలు ఇవ్వండి అని హరీష్ రావు అడగటం కూడా కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం గవర్నమెంట్లు నడుపుతున్నప్పుడు వీళ్ళు మంత్రులు వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళకి ఎందుకు ఇస్తారు అపోజిషన్ పార్టీకి. బట్ ఏదేమైనా కానీ రాజకీయంగా ఇందులో ఈ ఇష్యూలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగైన స్థానాన్ని కనబరిచింది, దాన్ని పట్టుకుంటుంది యాంటీ ఇన్కంబెన్సీని. అంటే వీళ్ళకి స్ట్రాంగ్ కోర్ బేస్ అదే, రైతుల సెంట్రిక్ కానీ ఎప్పుడు జరిగినా కేసీఆర్ రాజకీయం నడుస్తుంది. ఎవరికి ఏదైనా ఇబ్బంది కలిగించినా కానీ ఎంప్లాయర్స్కి ఉద్యోగస్తులకు ఇబ్బంది కలిగించి వాళ్ళకి సరిగ్గా డబ్బులు ఇవ్వలేకపోయినా మాత్రం రైతులకు మాత్రం రైతు భరోసా కానీ ఇవి టెన్షన్గా వేసేవాడు కేసీఆర్. రైతు సెంట్రిక్గానే కేసీఆర్ ప్రభుత్వం నడిచింది. సో ఇప్పుడు ఆ రైతుల్లోనే ఒక గర్జిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని క్యాప్చర్ చేసే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ వడివడిగా అడుగులేస్తుంది. అందుకే హరీష్ రావు ముందుకు వస్తున్నాడు, కేటీఆర్ ముందుకు వస్తున్నాడు, ఏదైతే ఆ పార్టీ నాయకులు ఉంటున్నారో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడు కదులుతుందంటే జనంలో కదిలికి వచ్చినప్పుడు ప్రతిపక్షం కదులుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మొన్నటి వరకు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడు జనాల స్పందన లేదు. బట్ ఇప్పుడు ఏం నడుస్తుంది, తెలంగాణలో జనం నుంచి స్పందన వస్తుంది. జనంలో స్పందన చూసి ప్రతిపక్షం బయటికి రావాలి, అప్పుడు ప్రతిపక్ష పార్టీకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ. దాన్ని ఇంకొంచెం అగ్నికాజ్యం పోసినట్టు దాన్ని కొంచెం మంటేసి పెంచడం ద్వారా వీళ్ళ పార్టీ కొంచెం బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా చక్కగా ఉపయోగించుకుంటుంది. మరి ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందనేది మనకు కొద్ది కాలంలోనే తెలుస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రాజెక్టులను రాజకీయం చేయకుండా త్వరగా ఈ 2 పిల్లర్స్ని బాగు చేసి, లేకపోతే ఏదైతే కన్నేపల్లి రిజర్వాయర్ పంప్ హౌస్ ఉందో ఆ పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయడం ద్వారా తెలంగాణ రైతులకి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డిపై ఉందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.